నమస్కారం. ఎంబీకే న్యూస్కు స్వాగతం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. అవును, ముఖ్యంగా సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ నాయకులు మొరిశెట్టి ఉపేందర్ కవిత తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఉపేందర్ కవితపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పెట్టిన భిక్షతో పదవులు అనుభవించి కోట్లు సంపాదించిన కవిత ఈరోజు అదీ కేసీఆర్ను విమర్శించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కన్నబిడ్డవయ్యుండి ఆయననే విమర్శిస్తావా? నీకంత స్థాయి ఉందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు ఉపేందర్. కేసీఆర్ పేరు చెప్పుకుని సంపాదించిన ఆస్తులన్నీ నీ తల్లి పేరిట రాసి ఆ తరువాత రాజకీయాల గురించి మాట్లాడాలని హితవు పలికారు. అంతేకాకుండా కవితను మరో షర్మిలగా అభివర్ణిస్తూ ఆమె ఏ గ్రామానికి వచ్చినా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ జోలికి వస్తే పురుగులు పట్టి చస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. మరిన్ని రాజకీయ విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. కవిత గారు ఒక పార్టీ పెట్టింది. మరి కవిత గారు పార్టీ పెట్టినప్పుడు నువ్వు తండ్రిని బాబు కేసీఆర్ అడ్డం పెట్టుకొని ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు సంపాదించినవో కోట్లని ఆ డబ్బులు మీ అమ్మ కాడ పాదాల కాడ మూడగట్టి పెట్టు. నీ పేరు మీద ఉన్న ఆస్తులు మొత్తం మీ అమ్మ పేరు మీద చేయి. అప్పుడు నువ్వు పార్టీ పెట్టి కార్యక్రమం పెట్టి జెండా పట్టుకొని ఊరు పొట్టి తిరగాలి. అయ్య సొమ్ముతోటి అమ్మ సొమ్ముతోటి నువ్వు సంపాదించుకొని పదవులు లబ్ధి పొంది ఇవాళ నేను టీఆర్ఎస్ పార్టీ నేను ఒక పార్టీ పెట్టినా అని అంటున్నది. 10 సంవత్సరాలు ఉన్నావు కదా బాబు, ఏమటి అయ్యాల కనబడలేదా నీకు? ఇవాళ మాట్లాడుతున్నావు, బాబుని మాట్లాడుతున్నావు, అన్న గురించి మాట్లాడుతున్నావు, హరీష్ రావు గురించి మాట్లాడుతున్నావు. నేను ఒకటే చెప్తున్నా, బాబు కేసీఆర్ ఎవరైనా మాట్లాడితే పురుగులు పడి చేస్తారు. మరే మిగతా నువ్వు కన్న తల్లి కన్న బిడ్డవే నువ్వు ఆ మాట అన్నావంటే మాలాంటి కార్యకర్తలు ఏమి లబ్ధి పొందింది. ఇలా కేసీఆర్ కొరకు నీ తెలంగాణ పార్టీ కొరకు మేము బతుకున్నాం. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని ఆలోచనతో మాకు పదవులున్నా లేకున్నా ఏ కష్టాలు వచ్చినా కేసుల పాలైనా ఇలా బాబు కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో మేము పార్టీలో పనిచేస్తున్నాం. మరి నువ్వు లబ్ధి పొందిన దాని నువ్వే ఆ రకంగా మాట్లాడితే ఏమి లబ్ధి పొందిన మేమెంతో చేయాలని కోరుతున్నాను. తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా, ఆమె ముసుగులో వస్తుంది, బాబు పేరు చెప్పి వస్తుంది. ఇటు బాబు కేసీఆర్ అంటది, ఇటు కేటీఆర్ దొంగ అంటది, ఇటు హరీష్ రావు లంగా అంటది. మరి ఈ పేరు చెప్పుకొని ఎందుకు తిరుగుతున్నావు? ఆమె ఏ గ్రామంలో కానీ జిల్లాలో వస్తే మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డుకోవాలి, ఆమెను తరివాలి. మరో షర్మిల కూడా ఈ రాష్ట్రంలో గుర్తింపు లేకుండా అవుతాం. బాబు పేరు చెప్పుకొని సంపాదించిన డబ్బు మొత్తం ఈ రోజు తెలంగాణ పార్టీ ఆఫీసు ముందర నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తో సహా అక్కడ సమర్పించి నీ పార్టీ పెట్టుకొని తిరగాలి. ఊళ్ళల్లా నీకు ఏమి గతి ఉన్నది? నువ్వు అమెరికాలో చదివే వ్యక్తివి, చిన్న పిల్లలు తీసుకొచ్చి ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, నిన్ను ఏమనిగా చేసిండు. చేస్తే బాబుని ఈ రకంగా విమర్శిస్తావా? బాబుని ఈ రకంగా విమర్శిస్తే పుట్టగతి ఉండదు నీకు. ఇలా నీ కొడుకుని కారులో పెట్టి జెండా పట్టుకొని తిరుగుతున్నాడు. నీ కొడుకు ఎక్కడున్నది? ఆ రక్తం ఎక్కడిది? నీకెక్కడి రక్తం? నీ మొగడు డమ్మిగా ఉన్నాడు. మరి అసలు వ్యక్తులైన పేరు ప్రఖ్యాతలు తెచ్చిన వ్యక్తి బాబుని విమర్శించే స్థాయికి ఎదిగినాం అంటే ప్రజలారా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, మీరు ఆమె గ్రామంలోకి వస్తే మాత్రం తరిమి కొట్టాలి. ఎవరన్నా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ కూడా మనం నమ్మొద్దు, ఆమెకు సపోర్ట్ చేయొద్దని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారు నాయకత్వం, కేసీఆర్ గారు నాయకత్వం. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.